నేటి పత్రికా ప్రకటన ఆధారంగా ఈ యొక్క వార్త అనేది రావడం అంటూ జరిగిందండి. రేపటి నుంచి భూభారతి అంటే రేపటి నుంచి కొత్తగా భూభారతి పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. చాలామందికి అయితే ఈ భూముల వల్ల అయితే ఈ సమావేశంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని అయితే వెల్లడించడం జరిగిందండి. ఇందిరమ్మ ఇల్లు అర్హులకే దక్కాలి. సీఎం అత్యంత నిరుపేదలు అర్హులకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన తహసీల్దారు, ఎంపీడీఓ, ఇంజనీరు బృందం క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కితే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలిపి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలన్నారు. శనివారం ముఖ్యమంత్రి తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరైన ఇంటికి అతని సౌలభ్యం మేరకు అదనంగా 50% మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు. లబ్ధిదారులకు ఆర్థికపరమైన ఊరట కల్పించేందుకు సిమెంటు, స్టీలు తక్కువ ధరలకు అందేలా చూడాలని చెప్పారు. ఇదండి నేటి ఒక పత్రికా ప్రకటన ఆధారంగా వీడియో చేయడం అంటూ జరిగింది. ఇలా ఉందండి. ఎవరైనా అనర్హులు కానీ ఈ ఉచితంగా వచ్చే ఇందిరమ్మ ఇంటికి నిర్మించుకోవడానికి ఆశపడితే మాత్రము వాళ్ళ మీద కఠినమైన చర్యలు అయితే గవర్నమెంట్ తీసుకోబోతుందండి. అది మాత్రము ఖచ్చితంగా తెలియకుండా ఉండదు. మీ ఊరిలో ఖచ్చితంగా మీకు అగనిస్ట్గా ఎవరైనా ఉన్నా కానీ మీ మీద చెప్పవచ్చును. మీరు అనర్హులైతే పొందకుండా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే అర్హులకు దక్కకుండా పోతుంది. ఖచ్చితంగా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలి. ఇతరత్ర ఏ విషయాలున్నా కానీ అనర్హులు ఇందులో వేలు పెట్టకుండా ఉండాలి. అధికారులు కూడా మూసుకొని కూర్చోవాల్సిన అవకాశం ఉండాలి. ఎందుకంటే నిరుపేదలు ఖచ్చితంగా బాగుపడాలంటే ఈ రాజకీయవేత్తలు కూడా లంచాలు మరిగి చాలా వరకు ఈ పేదలకు ఇల్లు దక్కకుండా ఎవడైతే లంచం ఇస్తాడో వానికి ఇల్లు మంజూరు చేస్తున్నట్టుగా కూడా వార్తలు రావడం అంటూ జరుగుతుంది. ఈ రాజకీయవేత్తలు కూడా లంచాలకు మరిగి లంచాలు తీసుకొని పేదలకు నిరుపేదలకు అందకుండా కూడా వీళ్ళే ఖచ్చితంగా అడ్డుపడుతున్నారనే విషయం కూడా ఖచ్చితంగా గ్రహించుకోవాలి. ఇది వాస్తవం. ఇది ఓకే అండి.